నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నిరుద్యోగుల అంశం ఇంకా అయిపోలే, ఇంకా ముందుంది ముసల పండగ అన్నట్టుగా 2 రోజుల పాటు పాప నిరుద్యోగులు మళ్ళీ రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి. వాళ్ళకి ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాల గురించి ఇప్పటికీ కూడా ఒక మంత్రి క్లారిటీగా మాట్లాడే పరిస్థితి లేవు. ఒకడు 60,000 అంటాడు, ఒకడు 70,000 అంటాడు, ఒక 1,00,000 ఉద్యోగాలు ఇచ్చామంటారు. అసలు దీని మీద అసలు ఒక ఎంతవరకు నోటిఫికేషన్లు వేసిరంటే 0 నోటిఫికేషన్లు 2 సంవత్సరాల్లో పడ్డ నోటిఫికేషన్లు ఇవే. దీని మీద క్లియర్గా నిరుద్యోగులు కూడా చాలా సార్లు చాలా వేదికలుగా వాళ్ళు చెప్పారు. కానీ మొన్న అసెంబ్లీ వేదికగా శ్రీధర్ బాబు గారు చేసిన వ్యాఖ్యలు ఇక ప్రభుత్వ ఉద్యోగాలు ఉండకపోవచ్చు అనే దాని మీద కొన్ని అనుమానాలు క్రియేట్ చేస్తూ ఆయన చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతా ఉన్నాయి. దీని మీద అసలు ప్రస్తుతానికి నిన్న నిరుద్యోగులు కూడా కొంత సమాధానం ఎక్స్పెక్ట్ చేశారు కనీసం ప్రభుత్వం నుంచి. కనీసం అక్కడ కూడా ఏ నాయకుడు దాని మీద స్పందించలే. ప్లస్ నిన్న ముఖ్యమంత్రి అశోక్ నగర్ ఒక మాల్ ఓపెనింగ్కి వస్తుంటే మొత్తం అందరినీ కూడా 5ంటికే తెల్లవారుజామున 3-4ంటికే వీళ్ళందరినీ కూడా ఎక్కడ వాళ్ళని అక్కడ అరెస్ట్ చేసి తీసుకెళ్లిన పరిస్థితి. ఇష్టాశరం పోలీసులు బూతులు తిట్టి మాట్లాడిన పరిస్థితి, అసలు వాళ్ళని చిత్రహింసలు చేస్తున్న పరిస్థితులు మాట్లాడారు. ఈరోజు శ్రీధర్ బాబు గారు ఏం చెప్తా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీయే నిరుద్యోగులను వంచింది అంటున్నారు. నేనేమంటున్నా, బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ వంచింది, అయిపోయింది. అది ఇప్పుడు 2 సంవత్సరాలుగా మీరు చేసేది ఏంటంటే చిత్రహింసలు చేస్తా ఉన్నారు నిరుద్యోగులు. ఇది నా వర్షన్. ఒకసారి మాట్లాడదాం. నాతో పాటు ఇంద్రానాయక్ అలాగే రాజు గారు ఉన్నారు, మాట్లాడదాం. సో చెప్పాలన్నా ప్రజెంట్ అంటే మీరు అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటి, అసలు వాళ్ళేమో 70,000 ఉద్యోగాలు అంటున్నారు ఈరోజు శ్రీధర్ బాబు గారు ఏమంటారు? శ్రీధర్ బాబు గారైనా బల్మూరి వెంకట్ గారైనా నిన్న ప్రెస్ లో మాట్లాడి నిరుద్యోగులు బీఆర్ఎస్ ట్రాప్ లో పడుతున్నారు, మేమేమన్నా చిన్నపిల్లలమా, ఒకరు చాక్లెట్ ఇస్తేను ఒకరు బంత్ ఇస్తేనే ఆడుకోవడానికి చిన్నపిల్లలమా, మాకు తెలవదా ఏం మాట్లాడుతున్నారు? సరే, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ముంచింది, మరి మీరేం చేసి చెప్పండి. ఈ 2 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాలు దాటిపోయింది, మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు. మరి ఎందుకు మాట్లాడతారు దాని గురించి? ఎందుకు మాట్లాడుతున్నారు? గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు అది కూడా 60,000 ఉంటే ఇంకా 10,000 పెంచి 70,000 అంటున్నారు శ్రీధర్ బాబు గారు. ఇంకా పొన్నం ప్రభాకర్ అయితే ఒక ఏకంగా 1,00,000 అంటున్నారు. అంటే మీ మధ్యలో మీకు సఖ్యత లేదు, మీకు అసలు అవగాహన లేదు, స్పష్టమైన ఏం లేదు, మీరు డాటా తీసుకోవట్లేదు, మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మొన్న ఏమంటారు, ప్రభుత్వ ఉద్యోగాలు లేవు అని మీరే చెప్పారు. ఇవాళ ఏమంటారు, నేను జాబ్ కానీ ప్రకటిస్తాను. అంటే ఒత్తిడి వస్తేనే పెంచుతారా? పిల్లల నుంచి ఒత్తిడి వస్తేనే పెంచుతారా? దాన్ని వక్రీకరించారంట ఆయన ఆ ఉద్దేశంతో అనలేదు. నేను నిరుద్యోగుల అంశం మీద నేను మాట్లాడుతూ త్వరలో జాబ్ క్యాలెండర్ పడుతుందనే ఉద్దేశంతో నేను చెప్పాను, అందరూ కూడా కొంత సమన్వయం పాటించండి అని చెప్పే ఉద్దేశంతో నేను మాట్లాడాను తప్పితే దాన్ని వక్రీకరించి కొంతమంది రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు దీన్ని క్రియేట్ చేస్తున్నారు. ఈ వక్రీకరించడం ఏం లేదు. మీరు ఫస్ట్ అధికారంలో రాగానే జాబ్ క్యాలెండర్ అని లక్షలు పెట్టి ఈనాడులో, సాక్షిలో, ఆంధ్రజ్యోతిలో ఇస్తారు కదా. మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ లక్షల అడ్వర్టైజ్మెంట్లు ఆ రోజు పెట్టి మీరు చేసిరు కదా. మరి ఎక్కడ పోయినాయి ఆ హామీలు? ఎక్కడ పోయినాయి ఆ పేపర్లు? ఎక్కడికి పోయినాయి?